ఇక మొదట్లో సుమిత్ర పుట్టినరోజు సందర్భంగా శౌర్య ఒక అద్భుతమైన గిఫ్ట్‌గా ఇస్తూ ఉంటుంది. అది చూసి సుమిత యాక్యురేట్‌గా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అది దబదబా దీప పుట్టినప్పుడు హాస్పిటల్‌లో ఉన్న విజువల్ పిక్చర్. కార్తీక్ మాట్లాడుతూ ఇది మాతృత్వమే పొందింది. ఒక అందమైన కానుక తన బిడ్డని తొలిసారి చూసుకునే క్షణం ఇది అని అందరికీ గుర్తింపు చేస్తూ ఉంటాడు. సుమిత్ర ఏమో నేను ఈరోజు బిడ్డగా కాదు మళ్ళీ అమ్మగా పుట్టినట్లు ఉంది అని చాలా ఎమోషనల్‌గా ఏడుస్తూ ఉంటుంది. అంతలో ట్విస్ట్ నడుస్తూ ఉంటుంది. అప్పట్లో శివనారాయణకి బ్లడ్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన దక్షిణమూర్తి డైరెక్ట్‌గా ఇంట్లోకి ఎంట్రీ ఇస్తూ ఉంటాడు. ఆయన చూడగానే శివనారాయణ ఫుల్ హైలో రెచ్చిపోతూ ఉంటాడు. నీలాంటి పాము నోటి నుంచి వచ్చే ఆశీర్వాదాలు కూడా విషయం లాంటివే. మాకు అవసరం లేదు వెళ్ళిపో అని తిడుతూ ఉంటాడు. ఇక దానికి దక్షిణమూర్తి మాట్లాడుతూ నేను ఈరోజు నా కూతురు సుమిత్ర పుట్టినరోజు కాబట్టి అక్షింతలు వేసి దీవించడానికి వచ్చాను. పంతులు పట్టింపులు తోటి చుట్టూ గోడలు కట్టుకొని బతికేసావు కానీ నాలో మానవత్వం ఉంది కాబట్టి వచ్చాను అని చెప్తూ ఉంటాడు. సుమిత్ర ఏమో గతానికి గుర్తు చేసుకొని ఇన్నేళ్ళు ఏదైనా నిన్ను గుర్తించిన నాన్న నేను చచ్చిపోయిన రోజు గుర్తు చేసే కానీ పుట్టినరోజు కాదు. వచ్చే జన్మలో నీకు కూతురిగా పుట్టిన అని గట్టిగా ఏడుస్తూ వాదిస్తూ ఉంటుంది. జ్యోత్స్న వచ్చి టోటల్‌గా రెచ్చిపోతూ ఉంటుంది. అసలు ఈ దక్షిణామూర్తి ఇక్కడికి ఎలా వచ్చాడు? వీడిని ఎవరు పిలిచారు? అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. శౌర్య వచ్చి నిజం చెప్పేస్తూ ఉంటుంది. దీప అమ్మ ఇంకా కార్తీక్ బావ కలిసి మాట్లాడుకుంటే నేను విన్నా. మమ్మీ పుట్టినరోజుకి వాళ్ళ నాన్న వచ్చారు బాగుంటుంది అని దీప అమ్మ చెప్తే బావ ఆయనని పిలిచారు అని మొత్తం చెప్పేస్తూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.